హరహర మహాదేవ్. ఈరోజు నేను భక్తులందరికీ నా మనసులోని మాట, ఈరోజు భక్తులందరికీ నా మనసులోని ఒక అద్భుతమైన చరిత్ర చెప్పాలని అనుకుంటున్నాను. అదేమిటంటే హరహర మహాదేవ్. పరశివ శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగి భగవాన్ ఈశ్వర మహాదేవ్ గారికి భగవాన్ అని పేరు ఎలా వచ్చిందో నేను ఈరోజు ఒక అద్భుతమైన విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే ఆయన ప్రథమ శిష్యుడైన శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర సిద్ధయోగి ఆయన సంగతి నేను చెప్తున్నాను. అది ఎలా వచ్చిందంటే ఆయనకి ఆ సిద్ధయోగని ఒక రోజున అనుకోని సంఘటన జరిగింది ఆయన జీవితంలో. ఏమిటంటే ఆయనకి ఎందుకో ఉన్నట్టుండి బాలయోగేశ్వర మహారాజు గారు భగవాన్ గారు ఆయనకి కల్లో కనిపించి ఆయన్ని దర్శనం చేసుకోవాలి అన్న అనుభూతి కలిగింది. అందువలన ఆయన ఏం చేశారు, వెంటనే ఆయన ఏదో పని మీద బొంబాయి వెళ్ళి వస్తూనే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకుండా ఆ పాట ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఆయన ఏం చేశారు, ఆ మహాదేవుని దర్శనం చేసుకోవటానికి వెళ్ళారు. ఒక్కసారిగా అలా వెళ్తూ ఉండగా పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులు, చిమ్మ చీకటి, గాలి, అసలు చెప్పలేనంత ఉధృతంగా వాగులు వంకలు అన్నీ పొర్లి పొంగిపోతున్నాయి అన్నమాట. అలాంటి టైంలో ఆయన ఎలాగైనా ఆ భగవాన్ ఈశ్వర్ బాలయోగేశ్వర గారిని దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో భక్తితో ఆయన బయలుదేరి అలా వెళ్తుండగా ఒక పెద్ద వాగు వచ్చిందనమాట. అది సముద్రంలాగా అలలతో నిండి ఉన్నది. అయితే అక్కడ ఒక ట్రాక్టర్ ఆగి ఉన్నది. ఈయన ముందరకి అయినా సరే ఆ నీళ్ళలో వెళ్దామని ఆయన బయలుదేరుతుండగా అక్కడ ఒక ట్రాక్టర్ వాళ్ళు ఆగి ఉన్నారు వెళ్ళలేక. వాళ్ళు అంటారు, బాబు నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు, ఈ వానలోను అక్కడ చిన్న లైట్ మిణుకు అంటూ ఆ ట్రాక్టర్ది కనిపిస్తోంది. అక్కడ ఏంటంటే ఆ వాగులోను బ్రహ్మాండమైన పాములు అవన్నీ కొట్టుకొని పోతున్నాయి. అయితే వాళ్ళు అన్నారు, ఇలాంటి ప్రమాదకరమైన వాగును నువ్వు దాటద్దు అని చెప్పారు. చెప్తే ఆయన భక్తితో ఏమైనా సరే ఆ శివుడు నాకు సందేశం ఇచ్చారు, నా గురుదేవుని నేను దర్శనం చేసుకోవాలి అన్న అనుభూతితో ఆ శివుని మీద భారం వేసి ఆ మహాదేవుడు నన్ను భూమి మీద ఉంచినా సరే ఉంచకపోయినా సరేనని ఆయన ముందర అడుగు వేశారు. వేయగానే ఆయనకి దాదాపు తల వరకు నీళ్లు వచ్చినాయి. ఆయనకి తెలీదు, ఆయన మైమర్చిపోయినారు. ఒక్క అల వచ్చి ఆయన ఒక్క నెట్టును గట్టుకి విసిరి పడేసేదనమాట. అలా బాలయోగేశ్వర్ గారు ఆయన్ని రక్షించారు. అప్పుడే ఆయన్ని రక్షించారు ఆయనకి తెలియకుండానే. ఆయన తర్వాత ఆ తడిసిన బట్టలతోనే ఆ వర్షంతోనే ఆయన బాలయోగేశ్వర గారి మహాదేవు గారి వద్దకు వెళ్ళేలా ఆయన దృఢ నిశ్చయం చూసుకొని ఆయన ఊరు వెళ్ళారు, మాహూరు గడ్డు వెళ్ళారు. వెళ్ళి వెళ్ళగానే ఆయన మహిమా గడ్డు దుర్గానగర్కి వెళ్ళి అందరినీ ఊళ్ళో తలుపు కొట్టి బాలయోగేశ్వర గారు ఎక్కడ అంటే అప్పుడు వారు చూపించారు. అక్కడికి వెళ్ళగానే ఆయన ఆశ్చర్యపోయినారు, ఇంత వానలో ఎవరా వచ్చింది అని చెప్పి ఆవో డైరెక్టర్ సాబ్ అని ఒక పిలుపు పిలిచారట. ఊరి పేరేంటి, ఆ దుర్గానగర్. ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి అందరినీ అడుగుతూ బాలయోగేశ్వర్ గారు ఎక్కడున్నారంటూ ఆయన గృహానికి వెళ్ళారు. వెళ్ళి ఆ పరవశంతో ఆయన్ని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి మైమరిచిపోయినాడు. ఆయనకు అసలు ఒళ్ళు తెలియలేదు. ఆ సాష్టాంగ నమస్కారంలో ఆయన లెమ్మని చెప్పినా కూడా ఆయన లేవలేకపోతే ఆయన తండ్రి గారు వచ్చి ఈయన్ని లేపారు. ఈయన చూడగానే ఆయన ఇంత వర్షంలో ఇలా వచ్చిన ఎవరు ఈయనని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూసి అప్పుడు ఆయన అన్నారు కదా ఒక మాట, ఆవు డైరెక్టర్ సాబ్ అని ఆయన సంబోధించి అప్పుడు నాయన నువ్వు తల తుడుచుకో అని చెప్పి వాళ్ళ అమ్మగారిని పిలిచి తల తుడుచుకోవడానికి ఒక టవల్ తెప్పించి ఇచ్చారు. ఆయన తల తుడుచుకున్న తర్వాత అప్పటి వరకు నారాయణ స్వామి వారికి శ్రీ రామాంజనేయ నారాయణ
ఈశ్వర్ గారికి వారం రోజులు మట్టి ఆహారమే లేదు. అయితే అప్పుడు ఆయన, స్వామి నేను ఆహారం తిని వారం రోజులైంది అయినా నాకు ఆకలి కాలేదు అని ఆయన చూసిన పారవశ్యంలో మైమర్చి ఉంటే అలా అంత ప్రమాదకరమైన వర్షంలో కూడా ఆయన భగవంతుడి మీద భారం వేసి భగవాన్ దగ్గరికి వెళ్ళారు. గురువు భక్తి అంటే అలా ఉండాలి. అసలైన విశ్వాసం పెట్టుకొని ఆ గురువుని, ఆ భగవంతుని దర్శనం చేసుకునే వాళ్ళ జీవితమే ధన్యం కదా. మహాదేవ్ బాలమహారాజు గారి వద్దకు వెళ్ళేలా చేసింది. వెళ్ళి చూడగానే ఆయనకి మొట్టమొదటిగా ఆయనకి కనిపించిన ఆశ్చర్యకరమైన దృశ్యం ఒకటి కనిపించింది. ఆయన ఒక చిన్న జింక పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉంగరపు వేలితో పాలు వచ్చేటట్టుగా దాని నోట్లో పెడితే, చూడండి మహత్యం, ఎవరైనా వేల్లో నుంచి పాలు వస్తాయా? ఆయన మహానుభావులు గనక ఆ ఉంగరం వేలు దాని నోట్లో పెట్టగానే పాలు అనేవి వచ్చి ఆ జింక పిల్ల కడుపు నిండడం ఈయన స్వయంగా చూసిన అనుభూతి. అది చూసేటప్పటికీ ఆయన పరవశించిపోయి అసలు మన లోకంలో లేక ఆయన ఆనంద బాష్పాలతో ఆయన శరీరాన్ని, ఆయన మనసుని మర్చిపోయేలా చేసింది. అప్పుడు బాలయోగేశ్వర భగవాన్ గారు ఈయన్ని చూసి అప్పుడు ఆవో డైరెక్టర్ సాబ్ అని ఒక్కసారి పిలిచారు. పిలిచి ఆయన దగ్గరికి తీసుకొని అప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలిచి ఒక టవల్ తీసుకురమ్మని చెప్పి ఆయన తల తుడుచుకునేటట్టు